ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎంఎస్ఎంఈ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాం. ఈ ఎంఎస్ఎంఈ సబ్మిట్ ఒక సమావేశం కాదు, ఇది కొత్త ఆవిష్కరణలకు వేదిక కావాలి, కొత్త పరిశ్రమలకు శ్రీకారం చుట్టాలి. ఎంఎస్ఎంఈ సబ్మిట్ 2026 అభివృద్ధికి కీలకమైన మైలురాయి అవుతుంది. ఈ సదస్సు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారులు, స్టార్టప్లు, బ్యాంకులు, టెక్నాలజీ నిపుణులు, ఎగుమతిదారులు, పరిశ్రమల సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయి. ఈరోజు అనేక ఎంఓయూలకు మనం శ్రీకారం చుట్టాం. ఒక నాలెడ్జ్ ఎకానమీ కానీ ప్రపంచంలో ఉండే అనేక పెద్ద సంస్థలన్నీ వచ్చి ఈరోజు మన దగ్గర ఎంఓయూ చేసుకున్నాం. రాష్ట్రంలో 20,77,000 ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయి. నేను ఇక్కడ ఒకటే కోరుతున్నా, 1,30,00,000 కుటుంబాలు ఉన్నాయి దగ్గర. యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ప్రైవేట్ సెక్టర్ని పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తున్నాం. అది చేసినప్పుడు వాళ్ళకుండే అనుభవంతో, అది కూడా కాకుండా మొత్తం గ్లోబల్ కంపెనీస్ కూడా అనుసంధానం, అందరం కూడా దీన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే జీవిత సమయంలో ఆధ్యాత్మిక దృక్పథం కూడా అవసరం. ఈ విషయాన్ని పదే నేను ఎందుకు చెప్తున్నానంటే, వ్యక్తిగత అభివృద్ధి ఇన్నోవేషన్ హబ్గా తీర్పిద్దాం.